రాధగారు మీరా? రాధగారు ఐమ్ సో సారీ. ఏదో పరధ్యానంలో డ్రైవ్ చేస్తూ అయ్యో చీరంతా పాడైపోయింది. కారెక్కండి. అది కాదు మాధవి, నేనేం మాట్లాడద్దు. కారెక్కండి. రండి రండి. రండి. మీ ఇల్లు చాలా బాగుంది. ముందు ఆ చీర మార్చి ఇది కట్టుకోండి. అయ్యో, అది ఉతికించి పంపిస్తాను. మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. మీకు అలా అనిపిస్తుందేమో గానీ నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది. ఇది కట్టుకోండి ప్లీజ్. 1 సెకండ్, కాఫీ తీసుకొస్తాను. రాధని నా ఫ్రెండ్, పక్క వీధిలోనే ఉంటారు. మీరు మా వారు. అరే, మీ వారిలో మా వారి పోలికలున్నాయే. భర్తల విషయంలో కూడా మన ఇద్దరి టేస్ట్ ఒకటేనేమో. క్షమించాలి, మా ఆవిడనుకుని వచ్చేసాను. మా వారు కొంచెం అల్లరి టైప్ లేండి. మా వారు అంతే. ఒకసారి బాత్రూమ్ లో పని మనిషి స్నానం చేస్తుంటే వెళ్ళి కావాలి చేసుకున్నారా? ఆ పని జరిగితే కానీ సమయానికి నేను వెళ్ళి కొంప మునిగేలా ఉంది. అమ్మాయి అమ్మాయి అమ్మాయిని పిల్లరా బాబు, ఆకలిసింది అర్జెంటు. ఏంటా సౌఖ్యమేంట్రా? నీ గొంతు కొయ్య, అరుపులే విట్రా. ఇప్పుడు నువ్వు అమ్మాయిని పిలిస్తే ఇద్దరు వస్తారు. ఈ గ్యాప్ లో ఇంకో పిల్లకి తాళి కట్టేసావా? నీ బొంద మొదట తాళి కట్టిందే రాదా? ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈ చీర మీకు భలే సూట్ అయింది. అరే, ఇదేంటి నేను చూడలేదు. ఈ కొంగు చివర చిరిగింది. ఈ లాండ్రీ వాళ్ళకి వేస్తే అంతే. అరే, ఇది నా చీరే. మీ చీర అంటే ఇలాంటి చీర నాకు కూడా ఉంది. దాందే ఉంది. చీరను పోలిన చీరలు ఉండవు. అది కాదు మధవి, పైగా నా చీర కూడా ఇక్కడే చిరిగింది. పోన్లేండి, వేరే చీర మార్చుకోండి. లేదు లేదు, పర్లేదు. సరే రండి, కిందికెళ్దాం. రే, రాధ నిన్ను చూసిందో వెళ్ళకే. అది సరే, మరి వెళ్ళరా. అన్నయ్య గారు. అన్నయ్య గారేంటి? ఆయన మా మావయ్య గారు. ఆయన మీకు మావయ్య గారు అయితే అవ్వచ్చు గాని ముందు నాకు అన్నయ్య గారు కదండి. అదేనమ్మా, నీకు నిజంగా అన్నయ్యైనా సొంత నేను ఎలాగైతే కానో, మాధవికి మావయ్యైనా సొంత మావయ్య కాను. అదేంటండి, సొంత మావయ్య కారా? కాదంటే కాదని కాదమ్మా. అదేనమ్మా, నీ భర్త కన్న తండ్రిని కాదు కదా, కన్న తండ్రికి తమ్ముడిని అన్నమాట. అంటే సొంత తండ్రిని కాదనే కదా. ఎరా వేళ కాని వేళ జోకులేంటి బాబాయ్? అన్నయ్య గారు, మీరు వీరికి బంధువు అని ముందే చెప్పలేదేమిటి? అది ఏది నాకు తెలిసింది మనమే కదా. ఈయన అమ్మవారు ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారు. చెయ్యట్లేదు, చేసేవారు. పెళ్ళయ్యాక మానేశారు. పెళ్లి కూడా అయిందా? ఈ విషయం కనీసం మావారైనా చెప్పలేదేమిటి? అది చెప్పడానికి వీల్లేని పెళ్లి. రిజిస్టర్ మ్యారేజ్, వర్ణాంతరా. వర్ణాంతరం అయితే ఏమిటండి? మీ ఇద్దరు కలిసి మా ఇంటికి భోజనానికి రావాలి. ఇద్దరం కలిసా? వీలు పడదు. ఆవిడ పెళ్లైన వారంలో క్యాన్సర్ తో పోయింది. అదేమిటి, అప్పుడే పెళ్లి అవడం, ఆవిడ చనిపోవడం జరిగిందా? ఏమండి, తర్వాత మావయ్య గారి పెళ్లి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకేమీ అర్థమే కాలేదు. మాధవి, వెళ్ళొస్తాను. అలాగేనండి. ఏమండి, ఒకసారి రాధని మా ఇంట్లో డ్రాప్ చేసి రాకూడదు? నేనెందుకు, బాబాయ్ డ్రాప్ నాకు ఇది రాదు కదా. అలాగే, నేనే డ్రాప్ చేస్తానులే, రండి. అమ్మయ్యా, వాళ్ళు వెళ్ళేది మా ఇంటికేగా. డౌట్ ఎందుకు? అమ్మో, ఏమో ఎటెళ్ళావు? మాధవి అని మన కాలనీలో కొత్తగా పరిచయం అయిన ఆవిడని చెప్పేనే వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నా. ఏంటో వెతుకుతున్నా? చీరండి.
ఒంటి మీద ఒకటి కట్టుకునే ఉన్నావుగా. ఇది కాదండి, ఆకుపచ్చ చీర. నువ్వు కట్టుకుంది ఆ చీరేగా. ఈ చీర మాధవిది. నా చీర ఎక్కడ పెట్టాలబ్బా? అదిగో మళ్ళీ ఇది నీ చీర అంటుంటే ఆవిడ చీర అంటావేంటి? అయ్యో, ఇది మాధవిదేనండి. కాకపోతే ఇలాంటిదే నా దగ్గర ఉంది. అదే కనపడి చావడం లేదు. కనబడదు, చస్తే కనబడదు. ఎందుకంటే నువ్వు ఆ చీర కట్టుకున్నావు కాబట్టి. అబ్బా, మళ్ళీను ఇది నాది కాదండి. ఇది ముమ్మాటికి నీదే. కావాలంటే నీ చీర చివరన చిరుగుంది చూడు. అదే తమాషా, మాధవి చీర కూడా ఇక్కడే చిరిగింది. ఇక్కడే చిరిగిందా? సరిగ్గా ఇక్కడే. బహుశా ఈ టైప్ చీరలకి ఇక్కడే చిరగడం ఫ్యాషన్ అనుకుంటాను. కావచ్చు, కానీ నాదేది? నువ్వు కట్టుకున్నావుగా. అబ్బా, ఇది మాధవిది, కానీ నా చీర ఇది. ఇదిగో. ఓకే, ఇది నేను కట్టుకున్నది నా చీర. మాధవిది ఇది. నువ్వు కట్టుకున్నావుగా. అబ్బా, కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. కాదు, నువ్వే చేసుకుంటున్నావు. ఇక్కడే ఉంటుంది, తీరిగ్గా వెతుక్కోవచ్చు. కాదు కాదు కాదు, నేను ఇప్పుడే అదే చీర కట్టుకోవాలి. నన్ను అడిగితే ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీర విప్పేస్తే నీకెప్పుడు అదే ధ్యాస. నా చీర ఎక్కడ పోయింది? ఇక్కడే ఉంటుంది. ఆకలి దంచేస్తోంది, ముందు టిఫిన్ తయారు చేయి. ఓ, ఇదిగో, టిఫిన్ అయ్యే వరకు వంటగది దాటి బయటకు వస్తే నా మీదొట్టు. ఇంకో చీర తీసుకురాకపోతే కొప్ప మునికెట్టుంది. సార్, నాకు అర్జెంట్ చీర కావాలండి. చెప్పండి సార్, ఏ చీర కావాలి? అది ఆకుపచ్చ చీర సార్. అదిగో ఆ అమ్మాయి కట్టుకుందే ఆ చీర. ఓ, అలాంటి చీర? అలాంటిది కాదండి, అదే చీర. ఏమండి, నాకు ఆ శారీ కావాలండి. రాధా, కొంపదీసి ఈ చీర కాదు కదా? భలే వరే, ఇదేనండి. మీకెక్కడ దొరికింది? కొనుక్కొచ్చా. లేకపోతే ఏంటి, మంచం కింద దొర్లుతోంది. ఓ, గమ్మత్ చూసారా? దీనికి కూడా ఇంతే సేచ్ చిరిగింది. చింపితే ఉండక చస్తుందా? శంభో శంకర, బతికించావు. హాయ్ మేడం, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. చంద్రకళ, నువ్వా? అవును నేనే. మంచిగున్నావా? ఎట్లా నడుస్తుంది నీ దందా? సారీ, నేను ఆ వ్యాపారం మానేశాను. మానేసినావు? ఏ పైసలు గిట్ల ఎక్కువై ఒళ్ళు బలిసిందా? రంగుబాయ్, ఇక్కడికి అమ్మాయిలు ఎవరూ రావడం లేదు. నా మాట నమ్ము, దయచేసి వెళ్ళిపో. గట్లేనా? అయితే మళ్ళీ వస్తా. టాటా. అక్కు, లొల్లి పెడుతుంటివి. మేం కూడా లేడీసే. హౌ డేర్ యు టచ్ మీ? హూ ద హెల్ ఆర్ యు? వారెబ్బా, అంగ్రేజీ కూడా మాట్లాడుతుంటివి. గట్లయితే రేటు కూడా పెంచుకోవచ్చు. ఏందే మిస్సు, బుగ్గల్ గిగ్గల్ టోటల్ గా ఫిజిక్ అయితే పర్ఫెక్ట్ ఉన్నది. ఏం తింటవే? డబల్ రొట్టెనా? షట్ అప్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏయ్, ఎక్కువ తక్కువ అంగ్రేజీలో మాట్లాడినవాడు చెమడాలు తీసేస్తా. కామోష్. చల్ చల్. సపోర్ట్ చేయకుండా నడు. ఇంకో చంద్రకళ, ఈ పూర్ని అడ్డకైతే తీసుకుపోతున్నా. ఆడకొచ్చి రేటు మాట్లాడు. అరే, నీ మగడా బిల్కుల్ జబర్దస్త్ ఉన్నాడు. తప్పుకో. నన్నే టకరాయిస్తావులే. ఈ రంగుబాయ్ అంటే ఏమనుకున్నావు? భారతంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టిన సిక్కండిని బే నిన్నిడిసిపెట్ట. నాకు భలే ఐడియా వచ్చిందిరా. నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం నాకు ఇచ్చేయి. 10 నిమిషాలు ఈ కరపత్రం మొత్తం జనానికి అంతకట్టేస్తా. ఇప్పుడే వస్తా. పేపర్ తీసుకున్నాడు కల్లా పెగ్గు పోయిస్తానంటాడేమో వీడు.
అమ్మయ్యా, ఎరా అంట కట్టేసావా? బ్రహ్మాండంగా. ఎలా అంట కట్టావురా? అలాగేంటో అదే మన బ్రెయిన్. మనకి కరపత్రాలు ఎందులో దొరికాయి? పర్సులు. మరి అందుకే నేను కూడా పరసులు కొని ఆ. ఆ పరసులు ఈ కరపత్రాలు పెట్టి రోడ్డు మీద వరుసగా వేసుకుంటొచ్చా. అమాయక ప్రజలు నా పరసలు ఏరుకుంటారు, అందులోని పేపర్ తీసి చదువుకుంటారు, ఈ కాపీలు తిట్టుకుంటూ రాసుకుంటారు. ఏవి ఈ పర్సులేనా? రాసుకో. తొందరగా ఒక కాఫీ పట్రా. ఇదిగోండి పాయసం. నేను అడిగింది కాఫీ. పాయసాలు పరమాణాలు నువ్వే తాగు. అవునులేండి, మోసు తీరిపోతే పాయసం చేదైపోతుంది, పెళ్ళాం విషం అవుతుంది. ఏదో పెళ్లి రోజు కదా అని ముచ్చటపడి చేస్తే. పెళ్లి రోజా? ఎవరిది? నాది. సారీ రాధ. అవునులేండి, పూర్వం పెళ్లి రోజు అన్నాక ఎగిరి గంతేసి కార్లు షికార్లు అనేవారు. ఈ మధ్యన మీరు మారిపోయారు. అసలు నా తప్పు ఏమన్నా ఉంటే చెప్పొచ్చుగా. ఉంది. ఏమిటి? నాలాంటి మూర్ఖుడైన భర్తని క్షమించడం. పోండి. లేకపోతే ఏంటి రాధ, పని పని అంటూ కట్టుకున్న పెళ్ళని అష్టకష్టాలు పెడుతున్నాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛ, అంత మాట అనకండి. మీరేదో చిరాకులో ఉన్నారని గమనించకుండా నేనే ఏదేదో వాగాను. సరే సరే సరే, పెళ్లి రోజు గొడవెందుకు? మనం ఈ రోజు సినిమాకి వెళ్తున్నాం. నిజంగా? మ్మ్. ప్రామిస్? చేతిలో చెయ్యేసి చెప్పనా, బుగ్గ మీద ముద్దెట్టి చెప్పనా? అవేమీ వద్దు, ముందు పాయసం తీసుకోండి. మ్మ్. హలో, ఎవరు? నేను శంభులింగాన్ని. ఎవరు? ఆ, ఇంకెవరు? మా ఆఫీసరు. చెప్పండి సార్. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మాధవ్ ఇంటికి రావాలి. ఏమైంది? మీ రెండో ఆవిడికి నడుములో నిప్పట. నోర్మయ్. బాలేవా సార్? జగన్ ఇప్పటికి 1,00,000 సార్లు ఫోన్ చేసాడు. కానీ ఎలా సార్? ఈ రోజు మా పెళ్లి రోజు. మా ఆవిడతో పిక్చర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. మంచినీళ్ళు మంచినీళ్ళు. వెళ్ళకపోతే కొంప మునుగుతుంది. నువ్వు రాకపోతే ఇక్కడ రెండో కొంప అంటుకుంటుంది. ఎలాగో మేనేజ్ చెయ్యి, తర్వాత నీ కర్మ. నాకు అర్థమైపోయిందిలేండి, మళ్ళీ ఆఫీసు అర్జెంట్ పని అంతేగా. లేదు డార్లింగ్, అలా ఆఫీస్కి వెళ్ళి ఇలా థియేటర్కి వచ్చేస్తా. నువ్వు టికెట్లు కొని. ఓకే ప్లీజ్. సరేనండి. మాధవ్కి ఏమైంది? ఏమో నాయనా, ఉదయం నుంచి నడుములో నొప్పని మూలుగుతూ ముసుగుతన్ని పడుకుంది. హాస్పిటల్ తీసుకెళ్ళపోయారా? నువ్వు వస్తే తప్ప హాస్పిటల్ రాలని భీష్మించి కూర్చుంది. ఇప్పుడు మాధవ్ ఎక్కడుంది? పైన గదిలో ఉంది. మాధవి ఒంట్లో బాలేదా? ఏమైంది? పాత రోగమే, నడుము నొప్పి తిరగబెట్టింది. ఓ, అమృతాంజన రాయమంటావా? దాని తగ్గదులండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. అబ్బా, పద పద. బామ్మా, నీది బుర్రకాయే, పాదరసం బుడ్డి. విడిపోయిన వాడు కలపటం, కలిసి వాడిని విడగొట్టడం ఎక్కడి నుంచేది ఇచ్చా. ఓరి వెర్రి నాన్న, మీ మామ సంగతి ఇప్పుడే ఉందిరా. నా పెళ్ళైన కొత్తలో మీ తాతగారు ఆఫీస్ అని కలవరించేవారు. ఒక్క చిటకా ఉపయోగించాను. ఏమిటిది? ఊరుకోరా, నేను చెప్పేది విను. చెప్పు. అంతే, ఉద్యోగం ఊడేంత వరకు పడగది వదిలితే ఒట్టు పెట్టు. ఇదేంటి? థియేటర్. అది తెలుసు, మనం ఎందుకు వచ్చామని. బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవడానికి. దిగండి. హాస్పిటల్ కంటూ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ స్ట్రైట్ అని చెప్తూ సినిమా థియేటర్ తీసుకొచ్చిందే. నేను సినిమాకి రాను, నాకు చాలా పనుంది. మీరు ఇలాంటి వేషాలు వేస్తారని తెలిసే మా బామ్మ నాతో ఇలాంటి వేషం వేయించింది. దిగండి. హాయ్ రాధా. హాయ్ మాధవి. రాధా ఈ థియేటర్కి వచ్చింది. గడ్డ ఉంది కాబట్టి బతికిపోయాను. ఒకరు వచ్చారే? మా ఆయన కోసం వెయిటింగ్. మీ ఆయన రారు. రారా? ఆ. మీకెలా తెలుసు? వర్షం కదా. వర్షం ఎక్కడండి? ఓ, వర్షం లేదా? అయితే ట్రాఫిక్ జామ్. ఊరుకోండి, మా వారు కొంచెం కామెడీ టైపులండి. ఇంటర్వెల్లో మీ ఆయన తప్పకుండా పరిచయం చేయాలి. నాకు కూడా. పదండి. పద పద.
పద రండి, సినిమా ఆ, స్టార్ట్ అవుతుంది. పద. పుల్లాలో పుల్ల బోర్డు చూడలేదు. అది కాదు నీ బుకింగ్. ఏ మిస్టర్, మరేదో మాట్లాడు. బ్లాక్ లో టికెట్స్ కావాలా? నేనిస్తాను. థ్యాంక్స్ అండి. పర్వాలేదులేండి. మీ ఆయనకి రాలేదే, పాప ఆయనకి ఏం పని పడిందో. మీరు పిక్చర్ చూడండి, నేను ఇంటికి వెళ్తాను. వద్దులేండి, ఇంతకన్నా సినిమాలో ఏం ఫైట్స్ ఉండి చేస్తాయి. రండి. అంతా 10 పైసలు పావులాలు తప్ప రూపాయి. అమ్మా, రూపాయి రూపాయి ఎవడేసాడు అబ్బా? గడ్డంతో లోపలికెళ్ళి గడ్డం లేకుండా బయటకు వచ్చాడు అంటే బొక్క రూపాయికే కాదు, మాస్టర్కి ఉంది. రాధ, ఏమైంది రాధ? ఈరోజు సినిమా థియేటర్ లో నన్ను క్షమించు రాధ. థియేటర్కి వస్తుండగా అది కాదండి, ఇవాళ మాధవి వాళ్ళ ఆయన లేకపోతే నా బతుకు. ఏమైంది? థియేటర్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తుంటే రౌడీ ముఖ నా వెంట పడ్డారు. అప్పుడు మాధవి వాళ్ళ ఆయన వచ్చి వాళ్ళని కొట్టి నన్ను కాపాడారు. ఏమిటండి ఇది? దెబ్బలు తగిలిందండి. ఏం చెప్పమంటావు రాధ? అర్జెంట్ గా నేను కలుద్దామని థియేటర్కి బయలుదేరానా, దారిలో నీ చెల్లెలంటే ఒక అమ్మాయిని కొంతమంది అల్లరి చేయబోయారు. అంతే, వెళ్ళి చితక్ కొట్టేశా. అప్పుడు తగిలింది దెబ్బ. నిజంగా దేవుడున్నాడండి. మీరు చేసిన పుణ్యం ఊరికే పోలేదు. మీరు ఆ పిల్లని కాపాడారు, మాధవి వాళ్ళ ఆయన నన్ను కాపాడారు. ఉండండి. నేనున్నాను కాబట్టి కాపాడుకోగలిగాను, లేకపోతే ఏమయ్యేది? వాళ్ళందరినీ మీరు కొట్టినప్పుడు నలుగురు దిష్టి మీకు కొట్టుంటుంది. ఉండండి, దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి.